ముఖ్య నాయకులు ముఖ్య కార్యకర్తలకు ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే ఈరోజు ఏఐసిసి అధ్యక్షురాలుగా వచ్చిన మన మధ్యలో నటరాజన్ జీ, ఈ రోజుల్లో కూడా గాంధీయన్ వాది తిరిగా బట్టలు ఇస్తరి లేకుండా కాటన్ బట్టలు తిరిగే మన చెల్లె మరి మీనాక్షి नटराजन చప్పళ్లతో उनको अरे तालियों की गूंज में उनका इस्तकबाल करें कि इस देश में आज भी गांधीयनवादी है। అలాగే ఇప్పుడే వచ్చిన సీతక్క గారు, మన భూపత్ రెడ్డి గారు, సుదర్శన్ రెడ్డి గారు, ఎంపీ సురేష్ శెట్కర్ గారు ఇప్పుడే వచ్చినారు, లక్ష్మీకాంతరావు గారు ఎమ్మెల్యే గారు, సంపత్ గారు, జీవన్ రెడ్డి గారు, రాయభాయ్ గారు, మోహన్ రెడ్డి గారు, వినయ్ గారు మరియు సునీల్ గారు, ఇక చాలా మంది కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ हृदयपूर्वक नमस्कार। मैडम जी, हमारे मीनाक्षी नटराजन जी, हमारे पास अब पब्लिक एक कार्यकर्ताओं में ये फीलिंग है, गवर्नमेंट తీసుకొచ్చేందుకు మేమైతే బాగా ప్రయత్నం చేసినాం, గవర్నమెంట్ వచ్చింది, మంత్రులు అయినారు, ఎమ్మెల్యేలు అయినారు, చైర్మన్లు అయినారు, అడ్వైజర్లు అయినాం, కానీ మేము మాత్రం ఆడనే ఎక్కడ ఉన్నా గొంగడి ఆడనే అదే ఊరలో ఉన్నాం। మేము ప్రజలకు సంక్షేమ కార్యక్రమం బ్రహ్మాండమైన నచ్చింది, बहुत सारे स्कीम्स आए हैं, 2 रुपये आज फ्री बाड़ी चावल है, इंदिरम्मा घर है, फ्री बस है, ఇలాంటి చాలా కార్యక్రమాలు వచ్చినాయి, కానీ కార్యకర్తకు న్యాయం జరగాలి। కార్యకర్తకు న్యాయం జరగాలంటే ఈ లోకల్ బాడీ ఎలక్షన్ రావాలా। ఈ లోకల్ బాడీ ఎలక్షన్లో ఒక నాయకుడు చెప్తుండే మళ్ళా పైసా వాళ్ళకి ఇవ్వాలా అని అనుకోకండి, నిజమైన ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకే కాకుండా వాళ్ళని చూసి వాళ్ళను देना। बहन जी, हमारा ये रिक्वेस्ट है, अभी बात करने वाले वक्ता ने बोला था कि भाई जब एमएलए इलेक्शन बोले पैसा 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 वाला, अभी पैसा हो तो हम कहाँ जाएंगे, हम तो बुढ़े होने को आ गए कांग्रेस पार्टी को पकड़कर। अब आने वाले दिनों में पैसा पार्टी दो या लीडर दो या हम लोग दो या बैठे हुए लोग, मगर आपको जिताना हमारा सबका काम है, क्योंकि सरकार आप लाए, ప్రభుత్వం మీరు తీసుకొచ్చినారు, మీ వల్ల ఇలా పైన కూర్చున్నాం, మేము ఇవాళ కుయి మోటార్లలో తిరుగుతున్నాం, అది కేవలం మీ వల్ల। అందు గురించి మా మీద బాధ్యత ఉంది అందరి మీద, మీకు కూడా కుయి సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్లు గెలిపించే బాధ్యత మనం అందరం తీసుకోవాలా। కొంచెం నోట్లు కూడా అవసరం ఉంటే సాయం చేసి వాళ్ళని గెలిపించాలని కూడా నేను మనవి చేస్తున్నాను। ఇకపోతే మంచిగా ఆలోచన చేయండి, ఏంటంటే ఈ రిజర్వేషన్ వల్ల రాహుల్ గాంధీ గారు ఏమన్నారు, సోషల్ జస్టిస్, జిస్కి జిత్తి ఆబాదీ ఉస్కే హిస్సేదారీ। అలాంటి సమయంలో మన పాపులేషన్ తీస్తే 46% ముస్లిం మన హిందూ సోదరుల పాపులేషన్, బీసీ సోదరుల పాపులేషన్, ముస్లిం మైనారిటీస్ చూస్తే 12.58%, దాంట్లో బీసీ ముస్లిమ్స్ చూస్తే వెనుకబడిన వాళ్ళు చూస్తే దాంట్లో 10.8% ఉన్నారు। దానికి బీజేపీ మనం అసెంబ్లీలో బిల్ పెట్టినప్పుడు అందరూ మద్దతు ఇచ్చారు, ఇప్పుడు బీజేపీ మెల్లగా వచ్చి అలా 10% ముస్లింకి ఇస్తున్నారు, తీస్తేనే మేము సపోర్ట్ చేస్తాం। అరే బీజేపీ కొంచెం ఆలోచన చేయండి, కేంద్ర మంత్రి మా కిషన్ రెడ్డి కానీ బండి సంజయ్ కానీ అసలు వాళ్ళకి ఏదైనా బుద్ధి ఉన్నదా? ఎందుకంటే ఒక పదవులు తీసుకున్నప్పుడు ఈ కులం ఆ మతం అని పెట్టరాదు, ఇండియన్ సిటిజన్ భారతీయులను నేను అన్ని విధంగా రక్షిస్తానని ఓటు తీసుకున్నాం, ఇవాళ ఎట్లా విడిపిస్తావా? అయినా ఈ రిజర్వేషన్ గురించి 2 నిమిషాలు జీవనాన్ని చెప్పినారు, దానితో సహా చోటు చెప్తున్నాను, ఈ రిజర్వేషన్ కొత్తది కాదు। పంచాయతీరాజ్ ఎలక్షన్ ఈ రిజర్వేషన్తో 4 సార్లు వైఎస్ రాజశేఖర రెడ్డి, కిరణ్ కుమార్ వైఎస్ టైంలో ఒకసారి అయింది, రెండోసారి మనకు కేసీఆర్ హయాంలో 2 సార్లు అయినది। ఈ రిజర్వేషన్ ఉన్నది, రిజర్వేషన్ మొత్తానికి ఉంది, కానీ బీసీ ఎవరు రిజర్వేషన్లు ఉన్నారో వాళ్ళు కంటిన్యూ ఉన్నారు। ఎంతమంది సర్పంచ్ అయినా ఒక 50 మంది సర్పంచ్లు కాలేదు, ఇక 10% ఏడైనారు, ఎంపీటీసీ ఏడన్నారు, జెడ్పీటీసీ ఎవడైనాడు, చాలా తక్కువ మంది అయినారు। దానికి
नाचना न्याय तो अंगम తేడా పోతే మీరు ఏదో పుల్ల పెట్టి మేము వాళ్ళకి బయటికి వెళ్ళిపోయి అగ మేము ఇస్తుంటే కానీ ముస్లిం ఉన్నారని మేము ఇవ్వలేదు అని మాట్లాడతాం. ఇలా దమ్ముంటే కిషన్ రెడ్డి నీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఇక్కడికి వెళ్ళి మీ గుజరాత్కి వెళ్ళి రిజర్వేషన్ తీపియా, ముసల్మాన్ ముస్లిమ్స్ ఉన్న వాళ్ళకు బీసీ ముస్లిమ్స్ ఉన్న వాళ్ళకు తీపి. మీ మోదీ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? బనారస్లో 2,50,000 మంది వాళ్ళు బట్టలు అంటే చేనేత కార్మికులు, హిందీ में बोलते हैं उनको बुनकर अंसारी. 2,50,000 ఒక కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ ఉంది. దమ్ముంటే दी మోదీ గారు అది తీయాలట. గుజరాత్లో ఉంది, మధ్యప్రదేశ్లో ఉంది, हमारी बहन जी के जिले स्टेट में भी है. ఆడ లేకుండా ఇప్పుడు కొత్తగా లెక్కొచ్చి ఇది తీస్తే అది ఇస్తాం అని మొదటి నుంచి ఉన్నదా బాబు. బీసీ ముస్లిమ్స్లో కొంతమందికి గ్రూప్స్కు ఐడెంటిఫై చేసినారు. नहीं है, मुगल नहीं है, पठान नहीं है, उसके बाद आपके मेमन नहीं है, शिया मुस्लिम नहीं है, आगा खानी नहीं है. అట్లా వందల చిన్న చిన్న క్యాస్టులు లేదు. ఎవరికి ఉంది? తుర్క ఉన్నాయి, ఇవన్నీ పాత ఉన్నాయి. భారతదేశంలో అయితే బున్కర్, ఖురైష్, అన్సారీ ఇది భారతదేశం సెంట్రల్ రిజర్వేషన్లో వీళ్ళైతే బ్రిటిష్ కాలం నుంచి ఇండిపెండెంట్ రాకముందు నుంచి ఉన్నాయి. ఇది ఏం తెలుసుకోకుండా కేంద్ర మంత్రులు అయిపోయి ఏం దర్శనం మాకు మాట్లాడుతుంది. దయచేసి ఈ విషయంలో గుర్తించండి. వచ్చే రిజర్వేషన్ సక్సెస్ అవుతుంది. నా రిజర్వ్ ఎలక్షన్ తొందరగా వస్తుంది. హోల్ కాంగ్రెస్ పార్టీ మీ ఎప్పుడ నిలబడ్డాము. మీరు మాకు గెలిపించినారు, గవర్నమెంట్ తీసుకొచ్చినారు. ఇప్పుడు మా బాధ్యత ఉంది మీ అందరికీ సపోర్ట్ చేసి రాజకీయంగా మీకు తీసుకొస్తాం ముందుకు అని చెప్తూ ధన్యవాదాలు.